పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సౌత్ ఇండస్ట్రీలో బోర్డర్స్ అన్ని చెరిగిపోయినప్పుడు మన హీరోకి పక్కా లోకల్ డైరెక్టర్ కావాలన్న రూలేం లేదు. అలాగే పక్క భాష దర్శకుడికి వాళ్ళ హీరోనే కావాలన్న కండిషన్ లేదు. అన్ని క్రాస్ కాంబినేషన్సే. ఇదంతా కేవలం మార్కెట్ పెంచుకోవడానికా లేక రెమ్యూనరేషన్ల గేమ్ ప్లానా? పక్క ఇండస్ట్రీ వాళ్ళని చూసి మనోళ్ళు బడ్జెట్లు ఎలా పెంచేస్తున్నారు చూద్దామా ఒకసారి. అల్లు అర్జున్తో అట్లీ, సూర్యతో వెంకీ అట్లూరి, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్, ఇలా ఎక్కడ చూసినా మల్టీ లాంగ్వేజ్ కాంబినేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ రామ్ చరణ్ శంకర్, రామ్ లింగుస్వామి కాంబోస్ అలరించాయి. వాళ్లు మనోళ్లకు హిట్లు ఇవ్వకపోయినా విజయ్కు వంశీ పైడిపల్లి వారసుడు ఇవ్వగా, ధనుష్తో సార్, దుల్కర్తో లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ ఇచ్చారు వెంకీ అట్లూరి. మన హీరోల బిజీ వల్లే మన దర్శకులు తమిళ హీరోల వైపు వెళ్తున్నారు. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను అడ్డం పెట్టుకుని మార్కెట్ లెక్కలు చూపిస్తూ అల్లు అర్జున్ సినిమాకు అట్లీ, సూర్య సినిమాకు వెంకీ అట్లూరి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్. ఈ కాంబోస్ వల్ల రెండు ఇండస్ట్రీల మార్కెట్ కలిసొస్తుంది కాబట్టే డిమాండ్ మరింత పెరుగుతుంది. మల్టీ లాంగ్వేజ్ అంటే ఓకే, కానీ తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కలిసి చేసే సినిమాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ పారితోషకాలు డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నపలంగా బడ్జెట్ పెరగడం వెనుక కారణం కూడా ఇదే. సెట్స్ పై ఉన్న తెలుగు, తమిళం కాంబినేషన్స్ హిట్ అయితే ఫ్యూచర్ లో ఈ తరహా సినిమాలు మరిన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.